ఎందుకు టచ్ చేసామనేది కూడా కొన్ని చెప్తాను. మొన్న సున్నం చెరువులో కూడా మీరు చూస్తే కనుక మేము అక్కడ కొన్ని స్ట్రక్చర్స్ని కూలగొట్టింది ఎవరి అక్కడ సరే అక్కడ ఉన్నటువంటి కొంతమంది పేదవాళ్ళు ఉన్నారు. బట్ వాళ్ళంతా ఎవరికి సంబంధించిన వాళ్ళు? అక్కడ మీరు చూశారు, ఏది ఒక వ్యక్తి లుంగీలో తర్వాత ఏది కెరోసిన్ పోసుకుంటూ హడావడి చేసినటువంటి వ్యక్తి వెంకటేష్ అని చెప్పేసి హీఈస్ రన్నింగ్ అక్కడ ఒక పెద్ద ఎత్తున కూడా మనకి ట్యాంకర్స్ బిజినెస్ చేస్తున్నారు, అంటే వాటర్ ట్యాంకర్స్. అక్కడ చాలామంది అక్కడ కొంతమంది చేసేవాళ్ళలో ఇతను కూడా ఒకడు పెద్ద ఎత్తున ఇతను చేస్తున్నాడు. మీరు ఎప్పుడైనా కానీ గూగుల్ ఎర్త్లో మీరు వెళ్ళి జస్ట్ చూస్తే కనుక ఇప్పుడు కూడా మీరు చెక్ చేస్తే ఆ సున్నం చెరువు చూస్తే కనుక దాదాపు ఒక 20-30 ట్యాంకర్లు అక్కడ ఎప్పుడు ఉంటాయి అన్నమాట. మీరు జస్ట్ ఒకసారి చూస్తే కనుక తెలుస్తుంది. సో అంటే దానికి ఏంటి, అక్కడ పెద్ద ఎత్తున కూడా ట్యాంకర్స్ బిజినెస్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి వాటర్ని అక్కడి నుంచి డ్రా చేస్తూ దాన్ని ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి చైతన్య నారాయణ సంబంధించిన కొన్ని హాస్టల్స్ లేకపోతే ఇంకా ఇతర ఎస్టాబ్లిష్మెంట్స్ వాళ్ళందరికీ కూడా సప్లై చేస్తూ వాటర్ని చేస్తూ ఆ వాటర్ ఈ ట్యాంకర్స్ని పార్క్ చేయాలంటే కనుక అక్కడ ల్యాండ్ అంతా ఆక్రమించుకుంటూ చెరువునంతా ఆక్రమించి దాన్ని మొత్తం చదును చేసి ఆ చెరువుని మొత్తం కూడా ఆక్రమణ చేసి అక్కడ ఇతనితో పాటు ఇంకా కొంతమంది అక్కడ ఎవరైతే కనుక ఆ షాపులు కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ దగ్గర నుంచి కూడా వాళ్ళు వసూలు చేస్తూ ఈ ఏదైతే ఇల్లులు మేము కూల్చామో సొంత ఇల్లులు కాదు. పోయిన నెల గిట్ట మన దగ్గర 25,000 తీసుకున్నాడు, ప్రతి నెల జీతం కిరాయి తీసుకున్నాడు. ఒక్కసారి మాకు చెప్తే